నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఇవాళ వైఎస్ఆర్‌సీపీ పూర్తిగా డీలా పడినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి కూడా సునామీలో వైసీపీ కూడా ఇవాళ కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి. సో ఆ పార్టీ నేతలంతా కూడా పరాజయం తర్వాత ఒకరొకరు కూడా జారుకుంటున్నారు. మరోవైపు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా అత్యధికులందరూ కూడా జగన్కి గుడ్ బై చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి సిద్ధంగా కూడా ఉన్నారు చాలామంది నాయకులు. సో ఇప్పుడు అధికారంలో ఉన్నంత వరకు కూడా విపక్షంపై నోరెత్తుకు పడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నానా హడావిడి చేసిన నేతలంతా ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీలో సైలెంట్ అయినటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భాల్లో అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా జగన్కి కళ్ళు నోరు చెవులుగా వ్యవహరించినటువంటి సజ్జల కొంత కలికాలానికి కూడా కనిపించడం లేదు. దీంతో వచ్చే 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కనుమరుగవుతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలనలో కొంత జనానికి దగ్గర అవుతూ ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కూడా కొంత చెమటోడ్చి కష్టపడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ మనుగడ కొంత వాస్తవానికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలోనే పార్టీని తన పట్టును కూడా కాపాడుకునేందుకు జగన్ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే గతంలో ఐపాక్తో కలిసి జగన్ పనిచేసినటువంటి సందర్భాల్లో ఐపాక్కి జగన్కి కూడా కొంత ముడి తెగిపోయినట్టు తెలుసుకోవచ్చు. కొంత కటీఫ్ చెప్పుకున్నారు వాళ్ళిద్దరు కూడా. పెద్ద ఎత్తున మొన్న ఎన్నికల్లో కూడా ఐపాక్ మెయిన్ ప్రశాంత్ కిషోర్ పనిచేయలేదు, కానీ టీం అయితే పనిచేసింది. ఇట్లాంటి సందర్భాల్లో 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయానికి అప్పుడు పార్టీ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోరే కర్త కర్మ క్రియ అని కూడా వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. అట్లాంటి సందర్భాల్లో 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసే అవకాశాలు లేవు. పైపెచ్చు ప్రశాంత్ కిషోర్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకు పరిమితం అయిపోయారు. ఇంకెంత మాత్రం కూడా ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలకు పనిచేసేది లేదని కూడా స్పష్టంగా ఆయన ప్రకటించినటువంటి సిచ్యువేషన్. దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలు నియమించుకోవాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది సునీల్ కనుగోలు వ్యవహారాల మీద. మరోవైపు సునీల్ కనుగోలు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ఒక అపర చాణక్యుడు, వ్యూహకర్త, సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అని కూడా చెప్పుకోవాలి. సాధించడంలో సునీల్ కనుగోలుదే కీలక పాత్ర. సో వెనుకున్నది ఆయన. పెద్ద ఎత్తున ఆయన వ్యూహాలతోటే ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ఆయన చేసినటువంటి కృషి ఖచ్చితంగా కూడా అందరూ గుర్తించదగింది. అట్లాంటి సందర్భాల్లో అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకు కాంగ్రెస్ నడిపించింది ఖచ్చితంగా సునీల్ కొనుగోలు వ్యూహాలే. ఏది ఎలా ఉన్నా ఏ లెక్కల చేయాలి, ఎలా చేస్తే ప్రజలు వింటారు, ఏ అంశాలని ప్రభావితం చేస్తే ప్రజల్ని, ఇవన్నీ కూడా కొంత తెర మీద తీసుకొచ్చి ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు కొంత పెద్దగా ఎవరికి తెలియదు, కానీ రాజకీయాల్లో పరిజ్ఞానం ఉన్నటువంటి వారికి మాత్రమే ఆయన తెలుసు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత సునీల్ పేరు పెద్ద ఎత్తున మారుమోగింది. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేనటువంటి పేరుగా కూడా మారిపోయింది. అటువంటి సునీల్ కనుగోలు ఇవాళ వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఆయన అంతర్గతంగా ఇప్పటికే ఆయన నాయకులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో సొంతంగా పార్టీని గాడిలో పెట్టడం అసంభవాన్ని భావిస్తున్నటువంటి జగన్ ఇవాళ సునీల్ కనుగోలు సహాయం తీసుకోవాలని భావిస్తున్నారు. సో ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది. అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు కొంత పీకే వ్యూహాలకు పూర్తిగా భిన్నమైనవని కూడా చెప్పుకోవచ్చు. విధ్వంసం, కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణలో సునీల్ కనుగోలు స్టైల్ అని చెప్పుకోవచ్చు. సో కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్లా అర్థమైపోతుంది. మరి ఏపీలో 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీతో చేయించినటువంటి డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, పెద్ద ఎత్తున జగన్ పాదయాత్రల నుంచి ఆయనతో చేయించి కొంత ఫీట్లు చేయించి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రచారాన్ని వాడుకోవడానికి, తండ్రి బాబాయ్ మరణాలపైన కూడా జగన్తో చేయించినటువంటి యాక్టింగ్, ఇవన్నీ కూడా తెలుగు ప్రజలకి తెలుసు. అందుకే అంత సులభంగా ప్రశాంత్ కిషోర్ని మర్చిపోయే పరిస్థితి కూడా లేదు. అందుకే ఇవాళ పీకే అంత ఫేమస్ అయ్యారు. జగన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. పెద్ద ఎత్తున ఇవాళ అటువంటి ఫీట్లకు, కుట్రలకు, కుతంత్రాలకు, కొంత వ్యూహాలకు కూడా సునీల్ కనుగోలు దూరం, విరుద్ధం అని కూడా చెప్పాలి. మరి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ గత ఏడాది జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసినటువంటి సునీల్ కనుగోలు ఇవాళ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలను కొంత గెలుపు కోసం అడ్డదారులు తొక్కించలేదు. పూర్తి స్థాయిలో వ్యూహాలు చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటాయి. అంటే రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలించలేదు, మతం మత్తులో ముంచలేదు, తెలంగాణ సెంటిమెంట్కు ఆస్కారం ఉన్న దాని జోలికి కూడా వెళ్ళలేదు, మత ప్రాతిపదికను చిచ్చుపెట్టి క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఏపీలో కూడా అక్కడ కోడికత్తిలు దించలేదు, గొడ్డలి కొంత అటువంటి గుండెపోట్లు కూడా ఎవరికి రప్పించలేదు. చేసిందల్లా ఒకటి, నిజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కూడా సునీల్ కనుగోలు తెలంగాణలో ఆవిష్కరించారు. అటువంటి సునీల్ కనుగోలు జగన్ పార్టీ కోసం పని చేస్తారా అంటే ఖచ్చితంగా చేయరు అనేది కూడా కొంతమంది పరిశీలకులు భావిస్తున్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సునీల్ కనుగోలుని కొంత దగ్గర తీసి పెద్ద ఎత్తున స్కెచ్ చేసి 2029 లక్ష్యంగానైనా
కొంత అడుగులు వేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ కూడా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి జగన్ వ్యూహంలో మరి సునీల్ కనుగోలు కూడా పాత్రధారుడైనా, మరి సునీల్ కనుగోలుతో జగన్మోహన్ రెడ్డి కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మాత్రం కొంత తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. మీరు కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయా లేవో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్లో తెలియజేయండి. చూద్దాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.